దుండగుడు పడుకున్నాడంట. దుండగుడే మంచోడై ఉండొచ్చు కదా. ఆ దుండగుడు తల తీసేద్దాం. రుద్ర మీరు ఆజ్ఞ ఇవ్వాలి. రుద్ర పడుకోవడానికి తలలు లేదు, నేను ఒప్పుకోను. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇంతవరకు వచ్చినాక వాడు అర్థం చేసుకున్నా. మామూలుగా అయితే గంటలు గంటలు ఏదో బాబాలాగా చెప్తాడు కదా, వెళ్లే ముందు మాట్లాడలా, వచ్చాక కూడా మాట్లాడలే. బాబా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదనం డిసైడ్ చేస్తున్నారు. అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారా? నీ దయా హృదయంతో క్షమించిన నేను క్షమించాను. క్షమించే రుద్ర. ఒక్కలు చూర చేస్తాను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. దిస్ ఈస్ ఫర్ ఎనర్జీ గెయినింగ్, నాట్ టు గెట్ టయర్డ్. స్ట్రెస్ ఫ్రీగా ఆడటం కోసమే చేస్తుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే కళ్ళు మూసుకుని ఉన్నాడు. కాంపిటీషన్ నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. రాజుగారు మీకేమైనా పవర్ ఉండి నా మీద మాత్రం ఉపయోగించకండి రాజుగారు. లాస్ట్ టైం గుర్తుందా? ఉపయోగించలేదు. మనస్సాక్షి ఉండాలా మీకు? డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. నాకు ఒకటి అర్థమైందంటే మన బిడ్డని కూడా మొరటుగా పెంచాలని అర్థమైంది నూకరాజు వాళ్ళని చూసాక. ఇప్పుడు లైఫ్ లో సక్సెస్ అవుతారు. గుర్తున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. రీబిల్డ్ అయితే పూర్తయిపోయింది, కానీ రియలైజ్ అనే ఈ ఆటని ఆడడానికి కేవలం 4 మాత్రమే క్వాలిఫై అయ్యారు. మా స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఏ గేమ్ ఇచ్చినా కూడా కంప్లీట్ చేస్తున్నాము, బట్ నాట్ ఇన్ టైం అనే ఫీలింగ్ వచ్చింది. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. ఈ ఆట ఆడబోతున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. సో ఎవరైతే జారిపోయి కింద పడిపోవడం జరుగుద్దో అప్పుడు పెనాల్టీ ఆఫ్ -500 పాయింట్స్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో మీరు కోరుకున్న మానిటర్స్ మీరు చెప్పేశారు, బట్ ఇప్పుడు నేను ఫైనల్ మానిటర్స్ చెప్తాను. తెలుసు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఓకే, స్టేజ్ 1 లో ఎవరినైతే మీరు ఓడించారో వాళ్ళే మీ మానిటర్స్ అవ్వబోతున్నారు. పెట్టావు కదా ఫిట్టింగ్.